ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో యాడ్ అయ్యారు ఫిల్మ్ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, దురంధర్ మూవీ చూశారు, ఎలా అనిపించింది? సో ఒకే రోజు రెండు సినిమాలు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యాయి. ఏది బెస్ట్ ఏది వరస్ట్ అనలేం, కానీ మీరు చూసిన సినిమా దురంధర్ కాబట్టి దాంట్లో ఉన్న ఒక బెస్ట్ థింగ్ ఏంటి? అందరూ చాలా బాగుంది. ఈవెన్ అంటే కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఇటు మన టాలీవుడ్ కావచ్చు, అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మొత్తం ట్వీట్లు చేస్తున్నారు చాలా బాగుంది అని. స్పెషాలిటీ ఏంటండి, సీక్వెల్ జనరల్గా చాలా టైం తీసుకుంటారు అన్నమాట. ఒక సినిమా వచ్చాక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇంకో పార్ట్ వస్తుంది. ఇది డిసెంబర్లో వచ్చింది దురంధర్ 1, దురంధర్ ద రివెంజ్ సెకండ్ పార్ట్ ఇమీడియట్గా మార్చ్లో వచ్చింది. అంటే జస్ట్ ఒక 3.5 months గ్యాప్ తోటి వచ్చేసింది ఇది. సో ఫస్ట్ పార్ట్ చూశాక డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. సీక్వెల్కి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తర్వాత మనకు వీళ్ళ టోన్ ఏంటి, వీళ్ళ సినిమా ఎలా తీస్తారు, వీళ్ళ మేకింగ్, వీళ్ళ స్టైల్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు చాలా షాక్ వాల్యూ ఉండింది. అంటే అది పాకిస్తాన్లో తీయడం ఏంటి, దెన్ హీరో అందులో వాళ్ళ యాజ్ అ గ్యాంగ్స్టర్ అక్కడికి వెళ్ళి అందులో సెటిల్ కావడం ఏంటి, అక్కడ పాలిటిక్స్ చాలా రాగా ఆ 90s మ్యూజిక్ పెట్టి అంటే ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది సినిమాటిక్ వరల్డ్ అంటారు కదా, దురంధర్ది కూడా ఒక వేరే ప్రపంచం. అది సమ్వేర్ ఇన్ పాకిస్తాన్, యారీ అని ప్లేస్ కరాచీ దగ్గర ఉంటుంది. ఈ దురంధర్ సినిమా చూస్తుంటే మీకు ఏ సినిమాలతో మీరు కంపేర్ చేయగలరు సార్? అంటే మీ మనసులో మేకింగ్ ఇప్పుడు దురంధర్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ 2-3 years వరకు వాళ్ళు చాలా ఒడికోళ్ళ ఆకలితో ఉన్నారు. బాలీవుడ్లో అంత పెద్ద హిట్ అయింది ఏ పిక్చర్ లేదు. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం దంగల్ ఇట్లాంటివి ఏదో 1000 crore మార్క్ దాటాయి, కానీ దెన్ అంతకుముందే అయ్యర్ వచ్చింది, విచ్ ఇస్ దట్ మూవీ. చావా వచ్చింది ఒక మూవీ 2025లో. ఈ మూవీ అంటే చావా ఈజ్ ఎ హిస్టారికల్ మూవీ. సో ఇలాంటి మూవీ, ఎందుకంటే సౌత్ అంతా కూడా మనం మాస్ మూవీస్ తెస్తా ఉన్నాం, మాస్ హీరోస్ తోటి ఎలివేషన్స్, చాలా యాక్షన్ స్కేలు అది ఇదంతా కూడా. సో ఇది డెఫినెట్గా నాకు అనిపించింది ఏంటంటే బోత్ మేకింగ్ స్టైల్ యానిమల్ అండ్ పుష్పకి క్లోజ్గా ఉంటుంది. ఆ వాయిలెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ స్కేల్, యాక్షన్ సీక్వెన్సెస్, మెన్ అంటే మస్కులైన్ ఉంటారు, అంటే ఒక విధంగా అంటే టాక్సిసిటీ అని కూడా అంటారు అనమాట, మెయిల్ టాక్సిటీ అని కూడా అనొచ్చు అనమాట. సో అంటే అంటే విపరీతంగా బిహేవ్ చేసే మగవాళ్ళు అట్లా, అంటే వాయిలెంట్ ఎక్స్ట్రీమ్గా ఉండడం అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మేకింగ్ స్టైల్ అందులో కనబడుతుంది. పోతే అనిల్ ధర్ అంతకుముందు కూడా యూరి లాంటి సక్సెస్ఫుల్ మూవీ చేశాడు. అది కూడా యాక్షన్ మూవీ. అది మన రియల్ టైమ్ ఇన్సిడెంట్, అగైన్ ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ మీద తీశాడు. సో ఈ పిక్చర్ మనం ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా అక్కడ ఉన్న ఫస్ట్ పార్ట్ ఎలాగైతే ఎంగేజ్ చేసిందో ఇది అక్కడక్కడ మీకు ఫ్లాస్ కనబడతాయి అన్నమాట. ఒకటే షాక్ వాల్యూ లేదు, హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తున్నాం, మనకి ఏందో అది తెలుసు. డెఫినెట్గా మీరు ఆ విధంగా తీయాలంటే మటుకు కష్టమే అవుతుంది. కొద్దిగా ఇది ఫాల్టర్ అయిందని మనం చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ పార్ట్కి అంటే ఆ మేకింగ్ స్టైల్ కానీ అంటే 3 గంటల 35 నిమిషాలు ఎంగేజ్ చేశారంటే దానికే నేను 9/10 ఇవ్వచ్చు. ఓకే, ఇట్ వాజ్ వండర్ఫుల్ మూవీ అండ్ 1400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సెకండ్ పార్ట్కి మటుకు నేను అరౌండ్ 7/10 ఇస్తాను, బికాస్ చాలా గ్యాప్స్ ఇందులో ఉన్నాయి. బట్ ఎంగేజింగ్గా ఉంది. ఇది ఇంకా పెద్ద మూవీ, దానికంటే 20 నిమిషాలు పెద్దది, 3 గంటల 55 నిమిషాలు, ఇది ఆల్మోస్ట్ 4 hours. పోతే దీనికి చాలా ప్లస్ అయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్టర్, దెన్ మ్యూజిక్ డైరెక్టర్ పర్టికులర్గా శాశ్వత్ సచ్దేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన పౌండింగ్ మ్యూజిక్ తోటి సినిమా ఓపెన్ అవుతూనే మన దురంధర్ ప్రపంచంలోకి మిమ్మల్ని లాక్కెళ్తాడు అనమాట. ఫస్ట్ ½ an hour దీని మీద ఉంటుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే ఇతను ఒక ఆర్మీ రిక్రూట్ అయ్యి ఉండి ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళేవాడు, ఎట్లా గ్యాంగ్స్టర్ అవుతాడు అనేది ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎందుకు అవుతాడు అందుకు మనకి ఎందుకు చూపించరు. స్ట్రేట్ గ్యాంగ్స్టర్ అవుతాడు, ఏదో బ్యాగ్ పట్టుకుంటాడు, కాబూల్లోనో ఎక్కడో దిగుతాడు, అక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్తాడు. కానీ ఈయన ఎవరు, ఎందుకు అయ్యారు అనేది మనకు అక్కడ చూపించరు. సో ఇది ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనమాట. దీంట్లో పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయిందని చాలా, అంటే ఫస్ట్ పార్ట్లో కూడా మనం చూసాం పొలిటికల్ ఇది ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా కూడా మేజర్ భాగం 2014 తర్వాత
అవుతుంది. ఓకే, అంటే ఎన్డీఏ ఫామ్ లోకి వచ్చాక ఎన్డీఏ ఉన్నప్పటి నుంచి అవుతుంది. సో ప్రొపగండా ఫిల్మ్ అని కూడా అనొచ్చు. సో జస్ట్ లెట్ మీ కంప్లీట్. అయితే ఈ సినిమా స్టిల్ ఈయన బాగా ఎంగేజింగ్గా తీసి కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఓపెనింగ్ షాట్ నుంచే శాశ్వత్ సచ్దేవ్ ఆయన పౌండింగ్ మ్యూజిక్ తోటి ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాడు. జస్క్రీత్ సింగ్ అనే ఆర్మీ రిక్రూట్ హంజా అనే గ్యాంగ్స్టర్ ఎందుకు అవుతాడు అనేది అక్కడ చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లో తెలియదు మనకు. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే రణ్వీర్ సింగ్ ఉంటాడు, పెద్ద పెద్ద జులపాలు వేసుకొని ఉంటాడు, కాబుల్లో ల్యాండ్ అవుతాడు, స్ట్రేట్ అందులో పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాడు. స్ట్రేట్ వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఈయన ఎవరు, ఎందుకు ఇలా అయ్యాడు, ఈయన ఎందుకు రిక్రూట్ చేశారు, ఇవన్నీ తెలియదు మనకు. సో ఈ హాఫ్ అన్ అవర్లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తారు. అది కూడా చాలా ఆయన వాయిలెంట్ పాస్ట్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఒక 1.5-2 గంటల పాటు కథ అటు ఇటు మధ్య మధ్యలో స్లాక్ అయ్యేది వెళ్తూ ఉంటుంది. బాగానే ఉంటుంది, బట్ ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత టాట్నెస్ ఉండదు. బట్ ఇదంతా లాస్ట్ 1 అవర్లో కవర్ చేశారు. లాస్ట్ 1 అవర్ ఇస్ ఫ్యాబులస్. పర్టికులర్గా లాస్ట్ 45 మినిట్స్ అసలు అదేంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అలా బ్రహ్మాండంగా తీశారు. పోతే సెకండ్ పార్ట్లో ఇంకొకటి కొట్టుకొచ్చినట్టు కనపడేది ఏంటంటే, సెకండ్ పార్ట్లో మొత్తం రణ్వీర్ సింగే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఉంటారు. 90% ఆఫ్ ద సినిమా ఆయనే కనబడతాడు. ఆయనే లిటరల్గా భుజాల మీద మోస్తాడు అనమాట. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తాడు, ఆర్మీ రిక్రూట్గా దెన్ గ్యాంగ్స్టర్గా. అయితే ఫస్ట్ పార్ట్లో ఏమైందంటే సమ్ 7-8 యాక్టర్స్ ఉంటారు. లైక్ రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, దెన్ రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా, ఇట్లాంటి అందరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఫుటింగ్ ఉంటుంది. రణ్వీర్ సింగ్ ఆల్మోస్ట్ జస్ట్ 30% ఆఫ్ ద టైం ఉంటాడు కావచ్చు. మేజర్ పోర్షన్ సంజయ్ దత్ అండ్ అక్షయ్ ఖన్నా అయితే మొత్తం దాని సినిమాని హైజాక్ చేశాడు సెకండ్ హాఫ్లో. అది ఆయన రోల్ అలా ఉండింది. ఆయన స్వాగ్ అది ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ సక్సెస్కి ఆయనే ఒక పెద్ద మూల కారణమయ్యారు. ఆయనకు మళ్ళీ రీబర్త్ అయినట్టు, అంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అక్షయ్ ఖన్నాకి ఆ సినిమాతో. అయితే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అందరు యాక్టర్లకి రోల్స్ అన్నీ అక్కడక్కడ కనబడతా ఉంటారు. మేజర్గా ఈయన ఒక్కడి మీదే కనబడుతుంది. సో ఫస్ట్ పార్ట్లో డిఫరెంట్ పార్ట్స్ ఆ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కి బాగా హెల్ప్ అయింది. అందులో ఎమోషనల్ డ్రామా కూడా చాలా ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి. గ్యాంగ్స్టర్ ఉన్నా కానీ, ఇప్పుడు రెమాన్ డకైత్ ఎవరు అక్షయ్ ఖన్నా గ్యాంగ్స్టరే, కానీ ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది. వైఫ్ తోటి ఎట్లా వాళ్ళ లవ్, వాళ్ళ మధ్యలో ఉండే ఘర్షణ, అన్ని ఎమోషన్స్ని బాగా చూపిస్తారు. వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పట్ల ప్రేమ, అంటే ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఈవెన్ దో ఆయన గ్యాంగ్స్టర్, అది బాగా చూపించారు. అలాగే రణ్వీర్ సింగ్ అండ్ సారా మధ్యలో ఉన్న రొమాన్స్ ఏదైతే ఉంటుందో, హైడ్ అండ్ సీక్ లాంటి రొమాన్స్, వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆ ఫ్లర్టింగ్, అది ఇది చాలా బాగా ఉంటుంది. అంటే సినిమా అంతా మరీ ఒకటే టోన్లో కాకుండా, వాయిలెంట్గా గ్యాంగ్స్టర్ మూవీ లాగా కాకుండా ఇవి మనకు రిలీఫ్ ఇస్తాయి. అండ్ అక్కడ సాంగ్స్, అమేజింగ్ సాంగ్స్, 90s హవా హవా ఇట్లాంటివన్నీ కూడా బాగా రీమిక్స్ చేసి, రంబాహో చాలా, అంటే అది చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే వినబడుతున్నాయి. అవి ఇక్కడ మిస్సింగ్. ఇక్కడ 1-2 సాంగ్స్ ఉన్నాయి, అండ్ అంత పల్సేటింగ్ లేవు, అంత క్యాచీ లేవు. సో ఇవి కొట్టుకొచ్చే లోపాలన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఆయన హైగా సెట్ చేశాడు, బాగా తీశాడు. కానీ ఎక్స్పెక్టేషన్స్ని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఈ మిస్టేక్స్ అన్ని కనిపిస్తాయి సార్ నార్మల్గా. స్టిల్ నేను చెప్తున్నాను కదా, స్టిల్ ఐ హావ్ గివెన్ ఇట్ 7/10 రేటింగ్. మొత్తం కూర్చొని చూసావు, నేను ఓన్లీ కంపారిజన్ లో చెప్తాను. నాకు అర్థమైంది. అంటే సీక్వెల్స్ తీయడం చాలా కష్టం. ఒక అనలిస్ట్ గా మీరు అక్కడ విజువల్ మేకింగ్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ రోల్స్, స్టోరీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. కానీ చాలా మంది కామన్ పీపుల్ ఓకే సినిమా వచ్చింది ఇవన్నీ హంగులండి. అంటే విజువల్లీ ఎంత బాగున్నా కానీ మనం ఒక డాక్యుమెంటరీ స్వీడన్తో స్విట్జర్లాండ్తో తీస్తే చూడం కదా, లేకపోతే World War I, World War II, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వార్ చూస్తే చూడం. స్టోరీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, దాన్ని ఎలివేట్ చేసేది టెక్నిక్ అంతా కూడా. సో టెక్నికలీ చాలా బ్రిలియంట్ మూవీ ఇది. ఫోటోగ్రఫీ శాశ్వత్ సచ్దేవ్ అంటే ఇప్పుడు ఈజ్ అ బిగ్ నేమ్. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీని ఆయన దడదడలాడిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమవుతుంది. సో టెక్నికల్లీ ఇట్స్ అ బ్రిలియంట్ మూవీ. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే అంటే రైటింగ్ చాలా బాగా ఉండింది. పాత్రలు ఈక్వల్ వెయిటేజ్, ఫుట్టింగ్ అది ఇది ఇవ్వాలి, లేకపోతే ఏకపాత్రాభినయం టైప్ అవుతుంది. బట్ ఇంత చెప్పి నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టిల్ దాన్ని బాగా తీశారు. ఇప్పుడు ఒక ప్రేక్షకుడుగా, అనలిస్ట్గా ఇలా తీస్తే బాగుండేది, అలా తీస్తే బాగుండేది అని చెప్పడం చాలా ఈజీ. హ్యాట్స్ ఆఫ్ టు
అనిల్ ధర్ మొత్తం 7 గంటల సినిమా. ఐ థింక్ ఆల్మోస్ట్ మొత్తం అంతా ఒకటేసారి షూట్ చేశారు. అందుకే కదా 3 నెలల్లోనే వచ్చేసి అవును 3 నెలలు వచ్చేసి ఏమి అంటే ఏదో ప్యాచ్ వర్క్ అది చేసి ఉంటారు లాస్ట్ 2-3 మంత్స్లో. షూట్ పార్ట్ మొత్తం అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి సినిమా ఇంత గ్రిప్పింగ్గా ఇంత లెంత్ అంటే నాకు తెలిసి 9 గంటల సినిమా తీసి అది ఎడిట్ చేసి 7 గంటలకు వచ్చి ఉండొచ్చు. అది 7.5 గంటలు అక్కడ 3 hours 35 minutes ఇక్కడ. ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, అమేజింగ్ ఫిల్మ్. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటి పిక్చర్ రాలేదు. బాలీవుడ్కి ఒక మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. ఇంకా అక్కడ కూడా మాస్ సినిమాలు, బిగ్ స్కేల్ సినిమాలు తీయడం మొదలెడతారు. మీరు గమనించుంటే లాస్ట్ 5-6 years నుంచి ఓన్లీ సౌతే రూల్ చేస్తుంది బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అంటే, పర్టికులర్గా తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్. మన బడ్జెట్లో 200 కోట్లు 300 కోట్లు ఆ స్కేలు ఆ మేకింగ్ తోటి వాళ్ళను బాలీవుడ్ని షేక్ చేసాం. బట్ ఇప్పుడు ఇది బాలీవుడ్స్ ఆన్సర్ టు టాలీవుడ్ అండ్ కాలీవుడ్ అనొచ్చు మనం. అది థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో ఇది ప్రకాష్ గారు చెప్పేది. అంటే దురంధర్ 2 చూసిన వాళ్ళు అండ్ 1 చూసిన వాళ్ళు 1-2కి కంపారిజన్ ఏంటి, సో ఆ మేకింగ్లో మీకు నచ్చిన అంశాలు ఏంటో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.